చేస్తున్నారు, పోలీసులతో మాట్లాడిస్తున్నారు. దీని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించము, ప్రజలు గమనిస్తారు అంటున్నారు. అటు కిషన్ రెడ్డి కూడా సేమ్ కామెంట్స్ చేశారు, బండి సంజయ్ కూడా అదే చెప్పారు. ₹1 కోటి వరకు లావాదేవీలు జరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తుంది, గన్ ఎక్కడి నుంచి వచ్చింది, అంతా జరుగుతుంటే ఏం చేస్తోంది రాష్ట్ర సర్కార్ అని చెప్పి క్వశ్చన్ చేస్తున్నారు. దీంట్లో ఎంతవరకు నిజంగానే ప్రజల గురించి, గో సంరక్షణ గురించి మాట్లాడుతున్నారు, లేదంటే రాజకీయ లబ్ధి కోసం ముందున్నటువంటి జూబ్లీ హిల్స్ బైపోల్కి సంబంధించి దీంట్లో ఈ విషయాల్ని తీసుకొస్తున్నారు అనుకోవచ్చా జయరాం గారు? గడ్డి కాదు, గడ్డి మొత్తం తీసారు. మొదలు ఎక్కడుందా? గడ్డి మొదలు ఛత్తీస్గఢ్ లో ఉంది. ఛత్తీస్గఢ్ లో గన్నులు తయారు చేసి విచ్చలవిడిగా పక్క రాష్ట్రాలకు అమ్ముతారా అంటున్నా. ఫస్ట్ మీ రాష్ట్రంలో నియంత్రించండి, గన్నులు తయారు రాష్ట్రాలకు అమ్మకుండా నియంత్రించండి. ఒక్క నిమిషం, మీరు కనుక కొద్దిసేపు ఆగి వెయిట్ చేస్తే ఇద్దరు మాట్లాడితే ప్రజలకి ఏం అర్థం కాదు. సునీత రెడ్డి గారు ప్లీజ్ ఒక నిమిషం వెయిట్ చేయాలి, ఒక నిమిషం వెయిట్ చేయాలి. జయరాం గారు వన్స్ అగైన్ గుడ్ ఈవినింగ్. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? పొలిటికల్ యాంగిల్ లోనే మాట్లాడుతున్నాయా పొలిటికల్ పార్టీస్? ఎందుకంటే రాబోయే బైపోల్ ఎలక్షన్ ఉంది, ప్రతి పార్టీ సీరియస్ గా తీసుకుంది. దీన్ని దాంట్లో ముడిపెట్టే ప్రయత్నమా? ఒకటి ఏంటంటే గన్ కల్చర్ అనేది ఈ రోజు భారతదేశంలో మొదటిసారిగా ఎక్కువగా వచ్చేసింది యూపీ, బీహార్లో నా ఫ్రెండ్స్ చాలా మంది డాక్టర్లు ఉన్నారు, స్పెషాలిటీ వాళ్ళు ఉన్నారు, సూపర్ స్పెషాలిటీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఒకానొక సందర్భం లోపల ప్రాక్టీస్ చెయ్యాలంటే వాళ్ళు గన్నును పక్కన, స్టెత్తును మెల్ల వేసుకొని గన్నును పక్కన పెట్టుకొని ప్రిస్క్రిప్షన్ రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది కొత్త ఏం కాదు, వింత అంతకంటే ఏం కాదు. సరే, రాష్ట్రాల లోపల ఈ పాలకులు ఎవరున్నా కూడా ప్రజలకు మాత్రం అలాంటి పరిస్థితి దాపరించేసింది. మరొక అంశం, నేను ఢిల్లీలో ఉన్నప్పుడు అక్కడ నిజాముద్దీన్ ఢిల్లీ, న్యూఢిల్లీ, ఓల్డ్ ఢిల్లీ పక్క పక్కనే ఉంటుంది. కర్మకాలి కనుక ఒక 8 o'clock 9 o'clock ఒంటరిగా ఎక్కడైనా వాకింగ్ చేస్తే ఆ పరిసరం, కొన్ని నోయిడా లేకపోతే ఇట్లాంటి అవుట్స్కర్ట్స్ పరిసరాల్లో పనిచేస్తే మనం మామూలుగా నడుచుకుంటా పోలేము. సో తన్ని గుంజుకోవడము, పర్సు లాక్కోవడము చేయడము, లేదా గన్నదీసి పాయింట్ బ్లాక్లో పెట్టడము, కాల్స్థానం బెదిరించడము, అట్లా కాల్పులు కూడా చాలా వరకు జరిగినాయి. అదొక అంశం. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లోపల ఒక చెల్లిని 8th క్లాస్ అమ్మాయిని చిడాయించిండని, బనాయించిండని చెప్పేసి 9th క్లాస్ వాళ్ళ అన్న గన్ను తీసుకొని కాల్చిపడేసిన సంఘటన మన కళ్ళ ముందే కనిపించింది. దీనిపైన అనేక చర్చలు కూడా జరిగాయి. సో నెక్స్ట్, ఉత్తర భారతదేశం నుండి దక్షిణ భారతదేశానికి కూడా గన్ కల్చర్ దిగుమతి అయింది. దీనికి ప్రభుత్వాలు ఎవరున్నా కూడా, పాలకులు ఎవరైనా కూడా, నేరస్తులు ఏ రూపంలో ఉన్నా కూడా, నా హిందూ, నా ముస్లిం, నా క్రిస్టియన్, నేరస్తులు ఏ రూపంలో ఉన్నా కూడా నేరమే. దాన్ని ప్రభుత్వాలు అంగీకరించాలి. ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ అంగీకరించాలి. ఇది అంగీకరించకుండా మీరంటే మీరు, మీ కులం అంటే మీ కులం, మీ మతం అంటే మీ మతం అనేది ఒక రాజకీయ డ్రామా చేసినట్టయితే ప్రజలు క్షమించరు. ఈరోజు ఇదే గన్నులు పేలడము, ఎక్కడో పేలడం కంటే మీ ఇళ్లలో కూడా పేలవచ్చు, మీ బిడ్డల మీద కూడా పేలవచ్చు, మీ కుటుంబ సభ్యుల మీద కూడా పేలవచ్చు. అప్పుడు ఒక హిందూ ఇంకొక హిందువును కనుక కాల్చేస్తే అది భారత శిక్షా స్మృతి అంటే ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారము అది నేరం కాదా? ఒక ముస్లింని ఇంకొక ముస్లిం కాలిస్తే నేరం కాదా? ఒక క్రిస్టియన్ ఇంకో క్రిస్టియన్ కాలిస్తే నేరం కాదా? అంటే మనం ఏం మాట్లాడుతున్నాం? నిద్రలో ఉండి మాట్లాడుతున్నామా, లేకపోతే ప్రజాస్వామిక దేశంలో ఉండేసి మనకు నోరు ఉంది కదా అని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నామా అనేది రాజకీయ నాయకులు అర్థం చేసుకోవాలి. అంటే ఎప్పుడు కూడా ఈ గన్ కల్చర్ అనే దాన్ని ఎవరైనా ఖండించాల్సిందే. ఏ రూపంలో ఉన్నా, ఏ ప్రభుత్వంలో ఉన్నా ఎవరైనా దీన్ని ఖండించాల్సిందే. ఒకవేళ కనుక ఇదే గన్ కల్చర్ కనుక ఉన్నట్టయితే రానున్న రోజుల లోపల దీన్ని ఏ విధంగా చూస్తాం అంటే, తుపాకీ గుట్టం ద్వారా రాజ్యాధికారం కావాలనుకున్న మావోయిస్ట్ పార్టీ వాళ్ళు రాజ్యాధికారం కావాలన్నారు, కానీ తుపాకీ గుట్టం ద్వారా పర్సనల్ ప్రాబ్లం చేస్తున్నాం అంటే రేపు ప్రతి ఇంటికి ఓ గన్ను పంచులు పెడతామా మనం ఏమైనా? అంటే రేపు రానున్న రోజుల్లో బహుశా రాజకీయ నాయకులు ఏంటంటే, మేము మీ ఆత్మరక్షణ కోసం మిమ్మల్ని బతకాలంటే మేము గన్ను మేము ఉచితంగా ఇస్తామని ప్రకటనలు పెడతారేమో. దయచేసి దీనికి సిగ్గుపడదాం. అంటే బోళ్ళు అయిపోయినాయి, బొచ్చలు అయిపోయినాయి, మిక్సీలు అయిపోయినాయి, టీవీలు అయిపోయినాయి, ఇండ్లు అయిపోయినాయి, బండ్లు అయిపోయినాయి, గొర్రెలు అయిపోయినాయి, బర్రెలు అయిపోయినాయి,
200 ఇట్లా సర్వం అయిపోయినాయి. ఇక నెక్స్ట్ మిగిలిందల్లా గన్నులు బుల్లెట్లు మాత్రం మిగిలినాయి. గన్నులు బుల్లెట్లు కూడా పంచి పెడదామా అంటే దీన్ని మనం ఏం మాట్లాడాలి? దీనికి జూబ్లీ హిల్స్ బైపోల్ ఎందుకు ముడిపెడుతున్నారు అనేది పాయింట్. ఎస్, ఎందుకంటే ఇక్కడ జూబ్లీ హిల్స్ లోపల 3,90,000 ఓట్లు అక్కడ నిర్ధారించింది జిహెచ్ఎంసీ. 3,90,000 ఓట్స్ లోపల 1,50,000, పాత 1,30,000 ఉండేది, కొత్తగా 1,50,000 అయిపోయినాయి. 1,50,000 ఓట్లను ముస్లిం ఓటర్లుగా గుర్తించారు. గుర్తించిన తర్వాత రిమైనింగ్ ముస్లిం ఓటర్లు ఎవరు క్లెయిమ్ చేయాలి, ఎక్కడ నష్టం జరుగుతుంది, ఏ విధంగా జరుగుతుంది అనేది ఒక డ్రామాటిక్ స్టోరీ ఉంది. సరే, ఒకవేళ కనుక పార్టీలు అనేది రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామికంగా ఓట్లు అడగాలి, గెలుచుకోవాలి, చేయాలి. కానీ కాల్చిన వాడు ఎందుకు కాల్చినట్టు, కాల్పించుకున్నవాడు ఎందుకు కాల్పించుకున్నాడు అంటే దానికి ఏం మీనింగ్ ఉంటుంది? అంటే ఓట్ల విషయం లోపల ఈ తెలివి తక్కువతనానికి జనాన్ని మీరు వదిలితే జనం మీకంటే తెలివి కలవాలనే విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. మీరేమనుకుంటున్నారంటే జనాలు తెలివి తక్కువ వాళ్ళు, మనం చాలా తెలివిగా మాట్లాడుతున్నాం అనుకుంటే కష్టం. జనాలు మనకంటే తెలివి కలవాళ్ళు. మనం డాక్టర్లమై ఉండొచ్చు, ఇంజనీర్లమై ఉండొచ్చు, ఐఏఎస్ ఉండొచ్చు, ఐపీఎస్ ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు కనుక, కానీ జనాలు మనకంటే చాలా తెలివి కలవాలన్న విషయం ఒకసారి అర్థం చేసుకోవాలి. ఈ ఎలక్షన్స్ ని ఇప్పుడు ఏంటంటే ఇది ప్రజాస్వామిక దేశం కాబట్టి కుల మతాలకు అతీతంగానే ఒకరు మాట్లాడుకుంటే లేదు, ఈ రోజు ఒక మతం వాళ్ళు ఇంకొక మతం వాళ్ళని కాల్చేసిండు, ఇది నేరం అని ఇంకొకరు మాట్లాడు. అంటే ఒక మతం ఇంకొక మతం కలిస్తే నేరం, మా వితండ మతంలో కలిస్తే నేరం కాదా? అంటే ఇది నేరాన్ని మాత్రమే స్పెసిఫై చేయకుండా, ఈ నేరం ఎంత జరిగిందో చెప్పకుండా, దీనిపైన పూర్వాపరాలు ఎంక్వైరీ చేయకుండా రాజకీయ నాయకులు ఈ మధ్యలో జడ్జిలు అయిపోయిండు. వీళ్ళే మొత్తం ఎంక్వైరీ ఐఓస్ అయిపోయిండు, వీళ్ళే జడ్జిమెంట్ ఇస్తున్నారు. ఇది కదా మనం మాట్లాడుకోవాల్సింది. దీన్ని ఏ విధంగా దాన్ని మనం అర్థం చేసుకుంటాం? ప్రజాస్వామిక దేశం అని మనమే అంటున్నాము, ప్రజలను రక్షించుకోవాలని మనమే అంటున్నాం. మళ్ళీ కులాల పేరు మీద, మతాల పేరు మీద, ఆ ప్రాంతాల పేరు మీద మళ్ళీ విడగొట్టుకొని మళ్ళీ బానిసలాగా బతకాలని కూడా మనమే చెప్తున్నాం. గన్ కల్చర్ తప్పు అని చెప్పడం తప్పేం కాదు, కానీ దాంట్లో రాజకీయ రంగు పులిమి జూబ్లీ హిల్స్ బైపోల్లో కావాలని చెప్పంటే గెలవడం కోసం కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా చెప్పిస్తోంది, ప్రభుత్వం ఒత్తిడి చేసి చెప్పించింది అనడం అది కదా తప్పు. ప్రతి విషయాన్ని రాజకీయ కోణంలో చూసి రాజకీయ ఓటు బ్యాంక్ కోసం మాత్రమే మేము ముందుకెళ్లాలంటే జయరామ్ గారు చెప్పిన విధంగా ప్రజలు అన్ని నిశ్చితంగా గమనిస్తుంటారు, ఏ పార్టీ ఏ విధంగా ముందుకెళ్తుంది, ఇంతకు ముందు జరిగింది ఏంటి, ఇప్పుడు జరుగుతున్నది ఏంటి, దీంట్లో మతాలు ఎందుకు వస్తున్నాయి, ఇవన్నీ కూడా గమనిస్తుంటారు. ఒకరేమో మైనార్టీ ఓట్ బ్యాంక్ గురించి చేస్తున్నారంటే ఇంకొకరు మైనార్టీలను పట్టించుకోవట్లేదు అంటున్నారు. అంటే మైనార్టీ ఓట్ బ్యాంక్ ఎటు వెళ్లకుండా తమ పార్టీల్లో పోలవడం కోసం ఇక్కడ మనం సింగిల్ కాన్స్టిట్యున్సీ మీదనే ఇంత పైత్యం ఉంటే రేపు రానున్న రోజుల లోపల 119 కాన్స్టిట్యున్సీల కనుక ఎలక్షన్లు అయితే ఏం మాట్లాడతాం ఇక? అంటే రానున్న రోజుల లోపల ఇంకో 3 సంవత్సరాలు మనకి ఎలక్షన్స్ అంటే అయిపోతే ఇంకేం మాట్లాడుకుంటాం? అంటే నేను కాంగ్రెస్ ని కానీ బీజేపీని కానీ బిఆర్ఎస్ అంటే ఇప్పుడు ఇక్కడ డిస్కషన్ లో లేదు. ఐ మీన్ నేను ఎంకన్నా ఉన్నాడు, నేను ఈ సీన్ లో డిస్కషన్ లో లేదు కాబట్టి బీఆర్ఎస్ కొంచెం పక్కన పెట్టేద్దాం. ఉన్నారు కేటీఆర్ ఎందుకంటే మైనార్టీలకి అన్యాయం చేస్తోంది, ద్రోహం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కేటీఆర్ స్టేట్మెంట్ ఇచ్చారు. దుర్మార్గం ఏంటంటే 2 పాలక పార్టీలే, రాష్ట్రంలో కేంద్రంలో ఒకటి వచ్చేసేమో రాష్ట్రం లోపల. ఇంకా వీళ్ళు ఈ 2 పార్టీలు కూడా లేదు, మీరంటే మీరు దుమ్మెత్తి పోసుకోవడం. అంటే దీనికి ఎంత ఉంది? కేటీఆర్ చేసిన కామెంట్ 100% కరెక్ట్, అలా డౌట్ ఏం లేదు, అలా ఏమాత్రం కన్ఫ్యూజన్ లేదు, డౌట్ ఏం లేదు. కానీ పార్టీల విషయం పక్కన పెట్టేద్దాం, పార్టీల అంశాలు పార్టీలన్నీ పక్కన పెడతాం. మనుషులుగా మనము ఇప్పుడు సునీతమ్మ ఉంది, సునీతమ్మ వెళ్తూ ఉంటే రేపు ఏదైనా జరుగుతుంటే మనమంతా చూసి కూర్చుంటామా? ఆశ వెళ్తుంది, జరుగుతుంటే మన ఆడబిడ్డ అనుకోమా? రేపు మన బిడ్డలు అయిపోతుంటారు మన వాళ్ళు అనుకోమా? అంటే ఈ రోజు మనుషులను మనుషుల్లాగా చూడడం బంద్ చేసి కులాల పేరు మీద, మతాల పేరు మీద ఇది అసహ్యమైనది. ఇది అసహ్యమైనది. ఇప్పటికైనా మనుషుల్లాగా ప్రవర్తిస్తే బాగుంటుంది. ఎవడ నేరస్తుడు వాడు ఏ రూపంలో ఉన్నా వాడు నేరస్తుడే. నా హిందూ, నా ముస్లిం, నా క్రిస్టియన్, వాడు ఎవడైనా పర్లేదు, వాడు నేరస్తుడే. విక్టిమ్ ఎవడైనా విక్టిమే. వాడు కింది కులాలతో ఉన్నాడా, నిరుపేదనా, నిరక్షరాస్యుడా, లేకపోతే ఇంకెవడా అనేది విక్టిమే. కానీ ఇక్కడ కులాలకు మతాలను జోడించేసి
అధికారులు దీన్ని ప్రవర్తిస్తున్నారంటే తప్పు, రాజకీయ నాయకులు విజృంభిస్తున్నారంటే అంతకంటే పాపం ఇంకోటి కాదని పర్సనల్ గా స్ట్రాంగ్ ఫీలింగ్, ఇది ప్రజల ఫీలింగ్ కూడా. ఓకే, కాంబోజ్ వెంకటేశ్వరరావు గారు ఉన్నారు, వెంకటేశ్వర గారు బీఆర్ఎస్ నుంచి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్.